చెప్పండి. అంటే ఈ వివాదంలో ఆ కంపెనీకి ఇవ్వటం పట్ల, పలానా కంపెనీకి ఇవ్వటం పట్ల అభ్యంతరమా, లేదా మొత్తం ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తున్నారా? అసలు ఈ కంపెనీ పాత్ర ఏంటి, ఎక్కడ ఉండబోతోంది సార్? ఇది అదొక ఈ పాత్ర అంటే కేటీఆర్ గారికి ఫ్రెండ్ అని ఫ్లెక్స్ కంపెనీలు వీళ్ళు రెండవ ఎలక్షన్ల ఉద్యమంలోనేమో వాళ్ళకి ఎగనిస్ట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉద్యమాన్ని చేయించారు. అదేవిధంగా కేటీఆర్ గారికి ఫ్రెండ్ అని చెప్పి మళ్ళీ రెండో ఎలక్షన్ల వీళ్ళకు దగ్గర అయిన తర్వాత ఫ్లెక్స్ కాంట్రాక్ట్ బేస్ కింద ఇవి డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఆ డెవలప్మెంట్తోని వీళ్ళు ఈయన లబ్ధి పొందడము. ఫ్లెక్స్ ఆయన ప్రతి బొందలగడ్డ పేరుతో ఏముందంటే ఆయన మేము ప్రజాసేవ చేస్తున్నాము, పబ్లిక్ మేము ఫ్రీ ఇస్తున్నాం అంటున్నాం సార్. ఫ్రీ లేదు. యాక్చువల్గా మీరు ఒక్కసారి పోయి అడగండి సార్, ఏమి లేకుండా మీరు ఒక మామూలు మనిషికి పోయి ఆ మహాప్రస్థానము దర్గాలు అడగండి సార్, 10,000 కంటే తక్కువ తీసుకోరు. ఆయన ఏం చెప్తాడు, ఫ్లెక్స్ కంపెనీ నేను ఫ్రీ చేస్తున్నా అంటాడు. అంటే వీళ్ళంతా కుమ్ముకైపోయి ఈ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కవిత కానీ వీళ్ళు వాళ్ళ దగ్గర ఫ్లెక్స్ అయిపోయి ఈ హైదరాబాదు డెవలప్మెంట్ చేస్తున్నారు సార్. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రతి గ్రామానికి శ్మశాన వాటిక అని మాది ఫస్ట్ డిమాండ్ ఉండే సార్ మా లెటర్లో. దాని తర్వాత మాకు ఒక హెల్త్ కార్డ్ అని, మాకు ఒక మాన్యం భూమి అని, ఇట్లా ఈ విధంగా మేము 9 డిమాండ్స్ అని కేసీఆర్ ముందల మేము 100 లెటర్లు పెట్టాం సార్. ఆ 100 లెటర్లకు మాకు రెస్పాన్స్ లేదు. మేము ఇప్పుడు మా వెంకటస్వామి గారు చెప్పారన్నట్లు నేను కృష్ణా నది, గోదావరి, తుంగభద్ర, ఇక్కడ కృష్ణా బిచ్పల్లికి వెళ్ళి ఇక్కడ తుంగభద్ర నదికి వెళ్ళి 5 నదులు కలుస్తాయి సార్. ఇక్కడికి వెళ్ళి మేము నదిలో నీళ్లు తెచ్చి ఆ విధంగా నా కడప కడిగితే మాకు ఛాన్స్ ఇస్తాడేమనుకుంటే మమ్మల్ని పలకరించే నాదుడు లేడు. మమ్మల్ని మేము అదేవిధంగా సార్ నేను ఈ సురేందర్ అనే అబ్బాయి ఇద్దరం కలిసి మన హరీశ్వరరావు దగ్గర ఇంటికి వెళ్ళాం సార్, మినిస్టర్ కోటారు. మేము అక్కడ పోతే మాట్లాడకుండా దొబ్బేశాడు సార్ మమ్మల్ని. ఆ రోజు మాకు చాలా మనసు బాధ అయింది. బాధ అయిన తర్వాత వీళ్ళు మాట్లాడలేదు కదా అని చెప్పి కేటీఆర్ గారికి ఎన్నో రిక్వెస్ట్లు పెట్టినాం. కేసీఆర్ సార్కు మేము ఎన్నో వాళ్ళ ఛాంబర్లో పోయి లెటర్ పెట్టినాం సార్. దీనికి రెస్పాన్స్ లేదు అని మేము అనుకున్నాము. మా బ్యాగర్ల మీద దళితులు అనే భావన ఆయనకు వచ్చిందేమో. ఇప్పుడు మా వెంకటస్వామి చెప్పినట్లు ఆయన ఏనాడు మా అంబేద్కర్కు దండే చేయలేదు, ఏనాడు అంబేద్కర్కు ఒక జన్మదినం చేయలేదు, ఆయనకు ఏది చేయకుండా ఉండి దాని తర్వాత ఆయన అంబేద్కర్నే ఆ విధంగా చూసినప్పుడు మేము ఎంత సార్ లెక్క. ఇంకోటి మేము ఏమన్నా ఉద్యమం చేస్తాము ఏమన్నా చేస్తామంటే వీళ్ళ ఎమ్మెల్యేలే మమ్మల్ని బెదిరియడం సార్. ఈరోజు ఉదాహరణకు సార్ హైటెక్ సిటీలో ఒక శ్మశాన వాటిక కట్టారు సార్. అది ఆ శ్మశాన వాటిక కట్టించింది మన ఎమ్మెల్యే గారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆయన అక్కడ ఉండడేమో సార్. ఆయన పేరు మరి నేను చెప్పండి. మనకు కుక్కడపల్లి ఎమ్మెల్యే సార్, ఆయన ఇంటికి వెళ్ళాం సార్. వెళ్ళి దండం పెట్టుకున్నాం సార్, మేము శ్మశాన వాటికలో పనిచేస్తాం సార్, మనం కరుణించండి సార్, శ్మశాన వాటికలు డెవలప్మెంట్ చేసి మాకు అప్పచెప్పండి. మీకు అప్పచెప్పాలని ఏముందా, మీకు ఇవ్వాలని ఏమని ఉందా అని గాంధీ గారు వీళ్ళు మమ్మల్ని ప్రశ్నించారు సార్. సార్ కులవృత్తి ఉంది, కులవృత్తి మీరెందుకు చేయాలంటే మేము అడిగినాం సార్. మరి అన్ని కులవృత్తులు తీసేస్తే మాకు కూడా తీసేయండి అని అడిగినాం సార్. మమ్మల్ని ఎవరు అడిగిన లేరు. ఇదే మన ఈ విధంగా మేము వీళ్ళకి ఏమంటున్నాం అంటే సార్ ప్రతి గ్రామంలో కూడా డెవలప్మెంట్ పేరు చేసిండ్రు. ఇప్పుడు ఇదే మా సురేందర్ అంటే సార్ ఇది ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ అని మాకు తెలిసింది సార్. 20 లక్షలు వస్తే వాళ్ళు చేసిన ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలు ఓన్లీ 25% సార్. ఇప్పుడు కూడా మీరు ఎక్కడన్నా చూడొచ్చు. మీరు ఆ జిల్లాకు పోమంటే కూడా ఆ జిల్లాలు నేను చూపిస్తాను సార్. కొన్ని దగ్గర డెవలప్మెంట్ అంటే ఎట్లయినాయి సార్ అంటే 2 కాలువరాన్ని కట్టిండ్రు. కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్ ప్రచారంలో చాలా కీలకంగా చెప్పింది ప్రతి గ్రామానికి ఒక చెత్త ఎత్తడానికి ఒక ట్రాక్టర్ ఇచ్చినాం, ప్రతి గ్రామానికి ఒక వైకుంఠధామం కట్టినాం అని చెప్పారు అన్నారు కదా సార్. బాగుంది. మీరు ఇప్పుడు కూడా సెర్చ్ చేయొచ్చు సార్. ఇప్పుడు ఈ విధంగా కూడా మీ రాజ్ న్యూస్ ఏ జిల్లా ఉన్నా కూడా మేము అక్కడ మా కమిటీలు ఉన్నాయి, నేను తోలిస్తా సార్. ఎన్ని కట్టారు, ఒక్క మండలానికి ఎన్ని కట్టిండ్రు, అన్ని కట్టినామన్నారు కదా సార్. వాళ్ళు కట్టినవి కూడా కరెక్ట్ మన క్వాలిటీ లేదు సార్. అవి పడిపోవడమో లేకుంటే ఇంకా ఒక 5 సంవత్సరాలకు పడిపోతాయి. ఏ విధంగా ఉన్నాయి సార్ అంటే వాళ్ళు కట్టినవి గుట్టలకు ఊరుకు 5 కిలోమీటర్ దూరాన ఒక స్థలం మంచిగా లేదు, వాళ్ళు రాత్రిపూట ఒకవేళ చనిపోతే పోలేరు. ఇంకోటి వాగులల్లో చెర్లల్లో కట్టిన సార్ కొన్ని కూలిపోయినాయి. ఈ ఉదాహరణకు మీకు ఏం చెప్తున్నా సార్ అంటే తాండూరులో పెద్ద వాగు వస్తుంది సార్. తాండూరులో వాగు వస్తుంది, వాగు పక్కల కడితే పడిపోయింది సార్ అది. దాని తర్వాత ఇప్పుడు చెర్లల్లో కడితే నీళ్ళల్లో కడితే ఎట్లా పోతాం సార్ మేము. ఆ విధంగా ఉన్నాయి. ఇంకోటి కంపౌండ్ వాళ్ళు ఏం లేవు. అది 20 లక్షల టార్గెట్ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, మరి వీళ్ళు కట్టింది 5 లక్షల్లో ఫినిష్ చేసిండ్రు. దాని తర్వాత ఈ సర్పంచులే కాంట్రాక్టర్లు కనుక టీఆర్ఎస్ వాళ్ళు తీసుకొని అన్ని నాణ్యత లేని పని చేశారు సార్. ఈరోజు అవి కూడా సర్పంచులకే అప్పచెప్తున్నారు సార్. వాళ్ళే సర్పంచులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ పంచాయతీ రాజులో పనిచేసే వాళ్ళకి అప్పచెప్పి చేపిస్తున్నారు, మాకు అప్పచెప్పలేదు సార్. మా ప్రథమ డిమాండ్ ఏంటంటే ఈ ప్రైవేటీకరణ కావద్దు, ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక మాల బ్యాగర్లకి అప్పచెప్పాలి. మాకు